సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి 4900కి పైగా వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేయడం అయితే జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో జాబ్లో చేరగానే మనకి 50,000 వరకు కూడా శాలరీ అనేది పే చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మనకి ఇవాల్టి నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఆగస్ట్ 17th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి సంబంధించి అప్లై లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లను కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. సో ఇక పోస్టులకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియా నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు గైస్. సో మీరు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఈ విధంగా మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఆగస్ట్ 17th 2025 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 27 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వైజ్గా కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఓబీసీ క్యాన్స్ వచ్చేసరికి 30 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాన్స్ వచ్చేసరికి 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో పోస్టుల వరకు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి సెక్యూరిటీ అసిస్టెంట్ ఆర్ ఎగ్జిక్యూటివ్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏ స్టేట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించారు అన్నటువంటి డీటెయిల్స్తో పాటు ఏ క్యాస్ట్ వరకు మనకి ఎన్నెన్ని వేకెన్సీస్ అనేవి కేటాయించారు అన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. సో మనకి హైదరాబాద్లో వచ్చేసరికి టోటల్గా 117 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ విజయవాడలో వచ్చేసరికి టోటల్గా మనకి 115 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ మనకి ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీస్ అనేవి కేటాయించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం అయితే జరిగింది గైస్. లైక్ మనకి జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి ఈ విధంగా మనకి ప్రతి ఒక్క కేటగిరీ వరకు కూడా సపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయించడం అయితే జరిగింది. సో టోటల్గా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా 4987 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం అయితే జరుగుతుంది గైస్. సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క స్టేట్స్లో మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అనేది కూడా మీకు రావాలి అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక ద పోస్ట్ ఇన్వాల్వ్స్ ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ లయబిలిటీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇనీషియల్గా మనకి జాబ్ పోస్టింగ్ అనేది అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా సో ప్రొబేషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్గా మనకు సొంత రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ అనేది కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు వచ్చేసరికి మన యొక్క విజయవాడలోను, తెలంగాణ అభ్యర్థులకు వచ్చేసరికి హైదరాబాద్లో మనకి ఈ యొక్క పోస్టులకి సంబంధించి జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్టయితే కనుక సో సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 3 ప్రకారం బేసిక్ పేనే మీకు 21,000కి పైగానే శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క బేసిక్ పేతో పాటు చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం అనేది జరుగుతుంది గైస్. లైక్ మనకి స్పెషల్ సెక్యూరిటీ అలవెన్సెస్తో పాటుగా పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, మెడికల్ ఫెసిలిటీసు, పిఎఫ్, గ్రాట్యుటీ అని చెప్పేసి ఈ విధంగా మనకి చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే దాదాపుగా మనకి 50,000 వరకు కూడా శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అనేది చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక స్టేట్కి సంబంధించి లోకల్
లాంగ్వేజ్ అనేది మీకు రావాలని చెప్పేసి ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్తో పాటు ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి ఓన్లీ మీరు 550 రూపీస్ అనేది పే చేస్తే సరిపోతుంది గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ అందరూ కూడా 650 రూపీస్ అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయవలసి అయితే ఉంటుంది. సో ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక కేవలం మనకి ఒకే ఒక రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సో ఎటువంటి ప్రిలిమ్స్ కానీ ఎటువంటి మెయిన్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. సో టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక జనరల్ అవేర్నెస్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, న్యూమెరికల్, ఎనలాటికల్, లాజికల్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ స్టడీస్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి 100 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి ఇక్కడ మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది గైస్. టోటల్గా మనకి 1 అవర్ పాటు కూడా మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది మీరు ఏ లాంగ్వేజ్లో అయితే చూస్ చేసుకుంటారో ఆ యొక్క లాంగ్వేజ్లోనే మీకు ఈ యొక్క డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి 50 మార్క్స్ అనేవి కేటాయించడం అనేది జరుగుతుంది గైస్. ఈ యొక్క టెస్ట్ అనేది కూడా మనకి 1 అవర్ పాటు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరైతే ఇక డిస్క్రిప్టివ్ టెస్ట్ని కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు వచ్చేసరికి అనంతపూర్, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం అనేటువంటి ఈ యొక్క లొకేషన్స్లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. తెలంగాణ అభ్యర్థులకు వచ్చేసరికి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ అనేటువంటి ఈ యొక్క లొకేషన్స్లో ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్లయితే కనుక సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేసినటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క పర్మనెంట్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్, ఇంట్రెస్ట్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ అనేది కూడా మనకు సొంత రాష్ట్రాల్లోనే ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.